నమస్కారం అండి. మీ పేరు? మా పేరు విజయరావు అండి. ఆయన ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అందరి మధ్యలో ఉంటాడు మేడం. అందులో పార్టీ మారిన నాయకుడు. అందులో కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ తాతలు అప్పారావు చిట్కర్ గారు స్వతంత్ర సమరయోధులు. మరియు వాళ్ళు కూడా పార్టీని నమ్ముకున్నారు, జనాలు కూడా నమ్ముకున్నారు. జనాల్లో మంచి పేరున్నది. ఆయన కూడా ఆయనకు వచ్చిన టికెట్ను కూడా త్యాగం చేసి ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం కూడా జరిగింది. అంత మంచి మనసు స్వభావం ఉన్నగలవారండి. అందులో ఆయనకు అందుకే మేము ఓటేసి గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు చాలా మంది ఇక్కడ అభివృద్ధి చాలా చేశామని చెప్తున్నారు సార్, వాళ్ళపైన మీ స్పందన ఏంటి ఆ మాటలపైన? ఆయన బీబీ పాటిల్ ఎవరో మాకు ఇప్పటికి కూడా తెలియదు మేడం. 2 సార్లు ఆయన మా పార్లమెంటు సభ్యులైనందుకు మేమే తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సోన్స్ ఆయన బీబీ పాటిల్ కాదు, బిజినెస్ పాటిల్ మేడం. ఆయన బిజినెస్ కాపాడుకోవడానికి ఊసరవెల్లిలాగా తేపకో పార్టీ రంగు మారుతూ ఉంటారు. ఆయన స్వలాభం కోసం వాడుకుంటున్న తప్ప కానీ దీంట్లో ఎలాంటి ఆయన మాకు చేసింది అయితే ఏమీ లేదు. అసలు కొంతమంది చాలా మంది ఓటర్లకు బీబీ పాటిల్ అంటే కూడా ఎవరికి తెలియదు మేడం. ప్రతి విలేజ్లో పోతే సురేష్ కుమార్ శెట్కర్ గారు అంటే ఆయన ఫోటో చూడగానే సోన్స్ మొన్న ఒక విలేజ్లో కొత్తపేట అనే విలేజ్లో ఆయన ఫోటో చూడగానే ఒక పెద్ద ఆయన వచ్చి ఆయన ఫోటోకి దండం పెట్టి వేటి న్యూస్లో కూడా వచ్చిన ఘనత ఉన్నది మేడం ఆయనకు. అలాంటి ఇప్పుడు ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు? దయచేసి ప్రజలు కూడా అందరు గమనించగలరు. రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా యంగ్ డైనమిక్ లీడరు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. 6 గ్యారెంటీలు కూడా అమలు అయిపోయినాయి. అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. సో ఈ భారతీయ జనతా పార్టీ అనేది ఒక మద్దతు పార్టీ. అలాంటి పార్టీ నమ్మకుండా అందులో ఈయన బీబీ పాటిల్ గారు జనాల్లో ఉండరు. ఆయన బిజినెస్ ఆయన ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. లోకల్ క్యాండిడేట్ లోకల్లో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు అందరికీ. దయచేసి చేతి గుర్తు కొట్టేసి సురేష్ కుమార్ శెట్కర్ అని గెలిపించాలని చెప్తున్నాం మేడం. థ్యాంక్ యూ.